వెల్కమ్ టు ఈగల్ మీడియా. వైఎస్ఆర్సీపీకి మరో నేత రాజీనామా చేయబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. మాజీ మంత్రి బాలినేని పార్టీకి రాజీనామా చేస్తారు అని సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. అధిష్టానం తీరుతో అలకబూలిన బాలినేనిని బుజ్జగించే ప్రయత్నాలు చేసినా చర్చలు అసంపూర్తిగా ముగిశాయి అంటున్నారు. దీంతో ఆయన పార్టీ మారాలి అని నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. అయితే ఇక ఏపీ ఎన్నికల ఫలితాలలో వైఎస్ఆర్సీపీకి ఎదురుగాలి ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ పార్టీ కేవలం 11 సీట్లకు సర్దుకుంది. ఇక ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి లేని విధంగా ఓటమిని చవిచూసింది. ఎన్నికల ఫలితాల షాక్ నుంచి తేరుకోకముందే వైఎస్ఆర్సీపీకి ఒకరి తర్వాత ఒకరు నేతలు వరుసగా గుడ్ బై చెప్తూ ఉన్నారు. రాజ్యసభ సభ్యుల నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పలువురు ఎమ్మెల్సీలు ఇలా రాజీనామా చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా మరో ప్రచారం కూడా మొదలైంది. ఈసారి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ దగ్గరి బంధువైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా పార్టీ మారబోతున్నట్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు హల్చల్ చేస్తూ ఉన్నాయి. కొంతకాలంగా అధిష్టానం తీరుపై బాలినేని తీవ్రంగా అసంతృప్తిగా ఉన్నారని, జిల్లాలో పార్టీ పదవులతో పాటుగా మరికొన్ని అంశాలపైన కూడా అలకబూనారు అని తెలుస్తోంది. అందుకే వైఎస్ఆర్సీపీని వీడాలి అని బాలినేని నిర్ణయించుకున్నట్లు ప్రచారం అయితే మొదలైంది. జగన్ కు బంధువైన బాలినేని పార్టీని వీడితే వైఎస్ఆర్సీపీకి మైనస్ అని చెప్పాలి. లేదు, నేను ఏది మాట్లాడలేదు. చెప్పుంటే ఎవరైనా చెప్పండి, నేను ఎవరైనా ఎక్కడన్నా మాట్లాడానని చెప్పండి. వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే ఇది చేశారు. నాకు ఇవన్నీ చూసి అసహ్యం వేసింది. ఎందుకు అంటే జగన్ సార్ మీరు అనేక సార్లు భేటీ అయ్యారు. జగన్ తో మీరు పెట్టిన డిమాండ్ ఏంటి సార్? జగన్ ముందు నేనేం డిమాండ్లు ఏం చేయలేదు. నేను పార్టీ గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అని చెప్పి పదే పదే చెప్పేవాడిని. దానికి నన్ను నెగిటివ్గా ఫీల్ అయ్యారు. నేను ఉన్న విషయాలు పార్టీ బాగుండాలి అనే ఉద్దేశంతో చెప్పాను. అది కొద్దిగా నెగిటివ్గా తీసుకున్నారు కొన్ని విషయాలు. అట్లా జరుగుతూ వచ్చినాయి. లాస్ట్లో నేను ఎంపీగా మామూలు శ్రీనివాసరెడ్డి గారు ఉండాలని చెప్పాను, ఫైట్ చేశాను. అది కూడా నా మాట వినలేదు. అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ గారిని పెట్టారు. ఎక్కడ చిత్తూరు నుంచి తీసుకొచ్చి పెట్టారు. మరి ఆయన ఇప్పుడు ఆయన పెద్ద నాయకుడు అనే ఫీలింగ్ ఉంటే మనం ఏం చేస్తాం? చెవిరెడ్డిని ఒంగోలులో ఎంపీగా గెలిపించాలి. అది ఎంతవరకు కరెక్టో ఆయనకి. వైసీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది సార్? మీరు రాజీనామా చేస్తారు, మీతో పాటు ఇంకెంతమంది? నేను ఒక పార్టీ గురించి నేను ఇప్పుడేం మాట్లాడను. నాకు జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ఏమేమి జరిగినాయో అవన్నీ క్షుణ్ణంగా ఏం జరిగింది సార్? మెయిన్ ప్రధాన కారణం చెప్తాను. నేను అన్ని ఇప్పుడు ఒక 2 నిమిషాలతో అయిపోయేది కాదు, ఇది అన్నీ చెప్తాను.